మామిడాకు కడతాం. మామిడాకు ఎందుకు కడతాం అనేది కూడా జనాలకి తెలియదు. మామిడాకు కార్బన్ డైఆక్సైడ్ నుంచి బయటికి పంపించేసి ఆక్సిజన్ లోపల పంపిస్తుంటుంది నాన్న. ఓ మామిడాకు తోరణం కడతాం. మామిడి తోరణాలు అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే కాస్త కూస్త అవగాహన ఏంటంటే మామిడాకులు కట్టడము, పేడ నీళ్ళు అలకడము ఇవన్నీ కూడా మంచిది, మనకు అనారోగ్య సమస్యలు లోపలికి రాకుండా ఉంటాయి అనేది ఇప్పుడు కాస్త కూస్త మళ్ళీ రీసైక్లింగ్ మొదలైంది, అవగాహన స్టార్ట్ అయింది. బట్ ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా మీరు చెప్పినట్టుగా వరలక్ష్మి వ్రతంలో కలశానికి ఇన్ని రకాలైన ఆకులు వేసి చేస్తేనే ఆ వ్రతానికి తగ్గ ఫలితం అనేది వస్తుందనే విషయం నాకు తెలిసింది. అఫ్కోర్స్ చాలా మంది కూడా ఇప్పుడే తెలుసుకుంటారు గ్యారంటీగా. మామిడాకు కట్టడం వల్ల మామిడాకులో మనం ఏదైనా పెళ్లిళ్ళు అవి చేసినప్పుడు 16 రోజుల పండుగ చేస్తాం. ఎందుకు చేస్తాం 16 రోజుల పండుగ? మామిడాకులో పచ్చదనం 15 రోజులు ఉంటుంది. 16 రోజు తీసేస్తాం కాబట్టి 16 రోజులు పండగ అయింది. ఓహో 15 రోజుల పాటు ఇంట్లోకి అనేక రకాల వాళ్ళ జనాలు వస్తుంటారు పోతుంటారు. ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, జలుబులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా అక్కడే కంట్రోల్ చేస్తుంది, అది లోపలికి రాకుండా. దానికోసం మామిడాకు కడతాం మనం. అసలు ఓ మై గాడ్, అసలు అన్ని విటమిన్స్ ఉంటాయి దాంట్లో. అంటే మనం అంటే మన వాళ్ళు చేసే ఏ పండగ అయినా దాని వెనకాల బోలెడన్ని రహస్యాలు, ఆరోగ్య సూత్రాలు, జీవన విధానానికి కావాల్సినటువంటి లక్షణాలు మొత్తం కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే ఇలాంటి సైన్స్ని మన వాళ్ళు కనుక్కున్నారు నాన్న. నిజంగా లక్షల సంవత్సరాల క్రితమే కనుక్కున్నారు, కొత్తగా చేసేదేం లేదు. అవునా? ఎప్పుడు ఎవ్వరు ఆపరేషన్ అంటే సర్జరీ అనేటువంటిది తెలియకముందు ప్రపంచంలో మొట్టమొదటిగా సర్జరీ చేసిందే మన ఇండియన్. అవును, సుశ్రుతుడు కంటికి ఆపరేషన్ చేశాడు నన్ను. అప్పట్లో ఏమీ లేకుండా, పరికరాలు లేకుండా, చేతిలో రాళ్ళని కొసబెట్టి మొత్తం కొనబెట్టేసి దాంతో కంటికి ఆపరేషన్ చేశాడు ఆయన. అవునవును, నిజమే, అంత గొప్పవాళ్ళు మన వాళ్ళు. అప్పట్లో మరి ఈ కాళ్ళకి చేతులకి ఏదైనా ఆపరేషన్స్ జరిగినప్పుడు కూడా గుండె మార్పిడి ఇవన్నీ కూడా అప్పట్లోనే ఉన్నాయి నాన్న. ఇప్పుడు ఈ సంతాన సాఫల్య కేంద్రాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కర్ణుడు మరి వీళ్ళందరూ ఎట్లా పుట్టారు? మరి ఇవన్నీ సంతాన సాఫల్య కేంద్రాల కిందనే లెక్క. ఇప్పుడు చెప్తుంది సైన్స్, ఇవన్నీ ఎప్పుడూ ఉన్నాయి. దాని ఏదో అంటారు కదా సరోగసి. ఈ సరోగసే కదా మరి కర్ణుడు పుట్టుక, సరోగసే కదా మరి కర్ణుడు పుట్టుక. మరి ఇప్పుడుదా ఈ సరోగసి? ఎన్ని లక్షల సంవత్సరాల క్రితం, ఎన్ని యుగాల క్రితం వచ్చింది మనలో. నిజమే, అవునా? పూర్వకాలంలో సర్జరీలు చేసి స్టిచెస్ వేయడానికి ఏం చేసేవాడు తెలుసా నాన్న? దారాలు సూదులు లేని రోజుల్లో గండు చీమలు ఉంటాయి లావుగా, గండు చీమల్ని శరీరం మీద వదిలిపెట్టేవాళ్ళుట. ఆ ముళ్ళు లోపల గుచ్చుకుపోయి ఆ చీమలు అట్లానే 1 రోజు 2 రోజులు ఉన్న తర్వాత పైన ఉండే భాగం వెళ్ళిపోతుంది, అవి కుట్లుగా కలిసిపోయేవి. ఎంత సైన్స్ నాన్న, ఎంత గొప్ప సైన్స్. కండు చీమలతోనే జస్ట్ అలాగా కుట్టించేసుకొని చర్మం కలిసిపోయేలాగా చేసేవాళ్ళు. ఎంత గొప్ప ఇది చెప్పండి కదా. అంత గొప్ప సైన్స్ ఉన్నది మన హిందూ ధర్మంలో.